నితీష్ కుమార్ రెడ్డి ఇఫ్ యూ టాక్ అబౌట్ హిమ్ లాస్ట్ సీజన్ ఒక మంచి స్టార్ట్ దొరికింది సీజన్ మొత్తానికి. ఈసారి మొదటి 3 మ్యాచ్ల్లో కొంచెం ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. కొంచెం పేషెంట్గా టైం తీసుకోవాలా లేకపోతే అప్రోచ్ ఇలానే ఉంటుంది? షుడ్ జస్ట్ కీప్ గోయింగ్ ఫర్ రన్స్. ఎస్ఆర్హెచ్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది, ప్లే పాజిటివ్ అండ్ ఆ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ కూడా అవుతాడు, అందుకు ఆయన నెంబర్లో పంపిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయినాయి. ఇంతకుముందు నితీష్ కుమార్ రెడ్డి ఒక మ్యాచ్ రన్స్ కొట్టకపోతే ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అంత ఫోకస్ తన మీద ఉంది. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే నితీష్ ఈజ్ ద టచ్ ప్లేయర్, ఇన్స్టింక్టివ్ ప్లేయర్. నాకు అనిపిస్తుంది కొంచెం ఎక్కువ ప్రీడిటర్మైన్ షాట్స్ ముందే కొడతానికి వెళ్తున్నాడు అని చెప్పేసి. ఇది మనం చూస్తుంది అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్. ఐ థింక్ ఇక్కడ మంచిగా ఆడాడు. ద 30 odd రన్స్ ఏదైతే కొట్టాడో 200 స్ట్రైక్ రేట్తో ఈ ప్లేడ్ రియలీ వెల్. మంచిగా స్టార్ట్ వచ్చింది. అండ్ నాట్ టు ఫర్గెట్ నితీష్ ఇస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎన్ ఇంజురీ. ఎన్సీఏలో ఉన్నాడు, ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయలేదు. సో కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ రావడానికి రన్స్ కొడతానికి కొంచెం టైం పడుతుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఇందాక చెప్పినట్టు చాలా పెరిగిపోయేసరికి ఎవ్రీ మ్యాచ్ మనం రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. T20 ఫార్మాట్లో అది అవుతుంది. ఐ హోప్ దిస్ ఈస్ ద మ్యాచ్ ఫర్ హిమ్ టు గెట్ రన్స్. ఎందుకంటే అవతల పక్క సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తిని ఇంతకుముందు ఆడేస్తున్నాడు చాలాసార్లు. నెట్స్లో అయితే వరుణ్ చక్రవర్తిని చాలాసార్లు ఆడేసుగా ఉంటాడు నితీష్. కాబట్టి ఐ థింక్ దిస్ మ్యాచ్ హీ హ్యాస్ టు టేక్ ద ఛార్జ్.